హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. జన్మలో ఏ ఏ పాపాలు చేస్తే మరు జన్మలో ఎలా పుడతారో తెలుసుకుందాం. ఈ లోకంలో ఏది కారణం లేనిదే జరగదు. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, కర్మకు పూర్వకర్మయే కారణం. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం. ఆ జీవి అంతకుముందు చేసిన కర్మఫలాలే చెడు కర్మకి ఫలితం పాపం. పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం. పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది కూడా. కొన్నిసార్లు కర్మ యొక్క చట్టాలు మనల్ని చాలా గట్టిగా తాకడం వల్ల దాని చాతుర్యం పట్ల విస్మయం ఏర్పడుతుంది. హిందూ పురాణాలు కర్మ ఎలా పనిచేస్తుందో మరియు ఎంత గొప్పగా పనిచేస్తుందో చాలా బాగా వివరించాయి. హిందూ ప్రాచీన గ్రంథాలలో పేర్కొన్నట్లుగా మన జీవితాలు ప్రస్తుత జీవితంలో మన కర్మ ద్వారా ముందుగా నిర్ణయించబడటమే కాకుండా మన గతం నుండి కూడా ట్రాక్ చేయబడతాయి. అంటే మనం కొత్త జన్మకు బయలుదేరే ముందు మన పూర్వజన్మల నుండి మన మంచి మరియు చెడు కర్మలన్నీ పరిగణలోకి తీసుకోబడతాయి. బహుశా అది మన తర్వాతి అవతారంలో ఎవరు పుట్టాలో అనేది నిర్ణయిస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. పూర్వజన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవంలోకి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. గత జన్మలో మనం చేసిన పాపపుణ్యముల బట్టే మన జన్మ ఆధారపడి ఉంటుంది. మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది. మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమే లేదా సుఖపెట్టడమో జరుగుతుంది. ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి ఆ రూపంలోనూ లేదా వ్యాధుల రూపంలోనూ వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసి ఉండొచ్చు. ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మను కూడా తీసుకోవచ్చు. గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు. మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటి? వాటిని ఎలా నివారించుకోవాలి అనే విషయాలను వివరించగలగడం జ్యోతిర్విజ్ఞానంలో అద్భుతాలలో ఒకటి. గత జన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు. ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు. కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడం ఉన్నదని స్పష్టమవుతుంది. జాతక ఆధారంగా కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. జాతక చక్రంలోని నవమ భావం ద్వారా మన పూర్వజన్మకు సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చును. పూర్వజన్మలో మానవులు చేసే పాపాలు ప్రస్తుత జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా కొన్నింటిని తెలుసుకుందాం. గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిల పెళ్లి సంబంధాలు చెడగొట్టేది. ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్గా కనిపిస్తుంది. ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ఒకటి కూడా కుదరటం లేదు. గట్టి రెమెడీలు చేస్తే గానీ ఈ దోషం తొలగదు. గత జన్మలో ఒక వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు. ఇప్పటికీ 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 2 భార్యలు విషాద పరిస్థితుల్లో మరణించారు. వయసు అయిపోతుంది. చేతిలో డబ్బు లేదు. ముసలి వయసులో ఫుట్పాత్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లు ఉంది. గత జన్మలో ఒక వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికి వదిలేశాడు. ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకుల తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం తానే అనుభవిస్తున్నాడు. మానవ జన్మ తర్వాత వారి కర్మలు మరియు పాపాల ఆధారంగా ఆత్మ తన తదుపరి అవతారం కోసం నిర్ణయించబడుతుందని ఋషి వ్యాసుడు వివరిస్తున్నారు. ఈ లెక్కల ఆధారంగా మీరు కీటకాలు అవుతారా, జంతువుల ఉంటారా, లేదా మనిషిగా మళ్ళీ జన్మిస్తారా అనేది నిర్ణయించబడుతుంది. అలాగే ఒక మనిషిగా జన్మించాలంటే ఒక ఆత్మ 84,000 జన్మలు చిన్న కణాల రూపంలో కీటకాలు, మొక్కలు మరియు జంతువుల ద్వారా విసరాలని మనలో చాలా మందికి తెలుసు. దోపిడీ, మోసం, ఫోర్జరీ నుండి అవిశ్వాసం, హత్య మరియు ఒకరిని బాధ పెట్టడం మరియు మరెన్నో ఆత్మ యొక్క విధి ఈ పాపాలపై ఆధారపడి ఉంటుందని ఋషి వ్యాస వివరించాడు. ఏ జన్మలో ఏ పాపం ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబంలోని పెద్దలను లేదా బయట ప్రపంచంలోని పెద్దలను అగౌరవపరచడం, వారిని ఇబ్బంది పెట్టడం మరియు సమాజం ముందు వారిని నిలదీస్తే కాకిగా పుట్టి ఈ జన్మలో కనీసం 10 సంవత్సరాలు జీవించవలసి ఉంటుంది. ఎవరైనా స్త్రీతో బలవంతంగా సంబంధాన్ని ఏర్పరచుకునేవారు నరకంలో భయంకరమైన పరిణామాలకు గురవుతారు. తర్వాత జన్మలో తోడేలుగా పుడతారు. తర్వాత జన్మలో నక్కగా, రాబందుగా, పాముగా, చివరకు కొంగగా పుడతారు. పురాణాలలో బంగారం దొంగిలించడం క్షమించరాని పాపంగా పరిగణించబడుతుంది. ఈ పాపం చేసిన వ్యక్తి వచ్చే జన్మలో దాని పర్యవసానాన్ని భరించవలసి ఉంటుంది. ఈ వ్యక్తి అతడు లేదా ఆమె తదుపరి జన్మలో కీటకంగా పుడతాడని ఋషివ్యాసుడు వివరించాడు.
మరియు వెండిని దొంగలించేవాడు పావురంగా పుడతాడంట. ఒకరి ప్రాణాలను తీయడం, వారిని హత్య చేయడం అత్యున్నత శిక్షగా పరిగణించబడుతుంది. ఈ వ్యక్తి వారి తదుపరి జన్మలో గాడిదగా పుడతాడని ఋష్యాసుడు వివరించారు. అంతటా తన యజమాని యొక్క భారాన్ని భరించవలసి ఉంటుంది. పగలు మరియు రాత్రి అత్యధిక బరువులు మోస్తూ జీవించే జంతువు దొంగలించడం, బట్టలను లాక్కోవడం లేదా వారిలోని ఒకరి వస్త్రాలు విప్పడంల వంటి శిక్షలు భయంకరమైన శిక్షగా పరిగణించబడతాయి. అలాంటి వారు చిలుకగా పుడతారు. వారు జీవితాంతం పంజరంలో జీవించవలసి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వజన్మ ప్రభావం ఎదుర్కొంటున్నారు కనిపిస్తారు. వీరందరూ సరైన రెమెడీలు పాటిస్తే ఈ సమస్యలు ఆగిపోతాయి. అయితే సరైన సమయంలోనే ఆ రెమెడీలు పాటించవలసి ఉంటుంది. గురు చరిత్రలో ఒక కథ ఉంది. గురుదత్త అవతారమైన నరసింహ సరస్సుతో ఒకరోజు బ్రాహ్మణులు మాట్లాడుతూ, మాకు 4 వేదాలు తెలుసు, మాతో వాగ్వాదానికి దిగలేకపోతే అందరూ మాతో పోటీపడి ఓడిపోయి మేము పండితులం అని మాకు తామరపత్రం ఇచ్చినట్టు నువ్వు కూడా నాకు అట్లా ఇవ్వు అని అంటారు. నరసింహ సరస్వతి మాట్లాడుతూ, అనవసరంగా ఇలాంటి ఈ గోల జోలికి వెళ్ళకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని హితవు చెప్తాడు. వాళ్ళు వినరు. ఇంకా చేసేదేమి లేక ఆ దారిన వెళ్తున్న ఒక హరిజనుడిని పిలిచి ఇక్కడికి వచ్చి నిల్చోమని చెప్తాడు. శ్రీగురు తన శిష్యుడికి ఒక చిన్న కర్ర ఇచ్చి 7 గీతలు గీయమని చెప్తాడు. గీసిన తర్వాత ఆ హరిజనుణ్ణి ఆ 7 గీతలు దాటమని చెప్తాడు. మొదటి గీత దాటాక హరిజనుణ్ణి నువ్వు ఎవరు అని శ్రీగురు అడుగుతాడు. అతను అంటాడు, నేను కిరాతకుడిని అని. రెండో గీత దాటాక హరిజనుడికి ఇంకా విద్వత్తు పెరిగింది. మూడో గీత దాటాక నువ్వెవరు అని శ్రీగురు అడుగుతాడు. నేను గంగాసుతుడిని అని అంటాడు. 4వ గీత దాటాక నేను శూద్రుడిని అంటాడు. 5వ గీత దాటాక నేను సొందత్త వైశ్యుడిని అంటాడు. 6వ గీత దాటాక నేను గోదావరి అనే క్షత్రియుడిని అని అంటాడు. 7వ గీత దాటాక నేను బ్రాహ్మణుడిని, నా పేరు అధ్యాపకుడు అని అంటాడు. ఇదంతా చూసిన ఆ బ్రాహ్మణులు వచ్చి శ్రీగురు కాళ్ళ మీద పడతారు. హరిజనుడికి తన 7 జన్మలను శ్రీగురు గుర్తు చేస్తాడు. తాను కిందటి జన్మలో తల్లిదండ్రులను వదిలేశాడు, అందుకే ఈ జన్మలో ఇలా ఉన్నాడు అని అతనికి చెప్తాడు. ఈ కథ ఎంత నిజమో ఈరోజు మనం పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా సంచిత కర్మ వలన కలిగేవే. ఎవరో గొప్ప గురువులు ఉంటేనే ఆ సంచిత కర్మ ఏంటి అని చెప్పగలరు తప్పించి మన అంతట మనం తెలుసుకోలేము. తెలుసుకున్నా కూడా దాన్ని మనం తొలగించుకోలేము. అది అనుభవించి తీరాలి. అందుకే ఈ మృత్యులోకంలో మనిషిగా పుడతాడు. పూర్వజన్మ కర్మలు తెలుసుకున్నా కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే అనుభవించడం తప్ప మనము ఆ కర్మ భారాన్ని తొలగించుకోలేము అని నిర్ణయించాకే భగవంతుడు ఒక జన్మనిస్తాడు. గత జన్మ పాపాలకు ప్రస్తుతం పూజలెందుకు అని ప్రశ్న వేసుకుంటే, పూర్వజన్మలో చేసిన పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణ శుద్ధితో పూజలు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం పూర్వజన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటం ఏమిటని అనుకుంటారు. అయితే పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ వ్యాధి వస్తే మాత్ర వేసుకోవడం లాంటివి. తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది. అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు, శాంతులు సమాంతరంగా సాగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువ అవుతుందో ఆ గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి. దోషాలు కూడా తొలగిపోతాయి. అందుకే ఇది సరిగ్గా పనిచేస్తుంది. సాధారణంగా మన జీవితంలో చాలా చెడు విషయాలు జరుగుతూ ఉంటాయి. మనిషి మనసు పాత సంగతులను మర్చిపోలేకపోతే కొత్త జీవితాన్ని ప్రారంభించడం అసాధ్యం. ఈ కారణంగా మనకు ఆ పూర్వజన్మలోని విషయాలు గుర్తుండవు. పాత జ్ఞాపకాలను మర్చిపోకుండా తదుపరి జీవితాన్ని గడపలేం. కాబట్టి పూర్వజన్మను మర్చిపోతారని చెబితే మత విశ్వాసాల ప్రకారం పూర్వజన్మలో జరిగిన సంఘటనలు దుఃఖాన్ని, బాధను కలిగిస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి తన పూర్వ జీవితాన్ని మర్చిపోతాడు. అతను మునుపటి జీవితంలోకి సంఘటనలను గుర్తుంచుకుంటే ప్రస్తుత జీవితంలో కూడా భయపడుతూ జీవిస్తాడు. అందువల్లే మనకు గత జన్మ తాలూకు జ్ఞాపకాలు అనేటివి గుర్తుండవు. మీ పూర్వజన్మ పాపాలను తగ్గించడంలో సహాయపడటానికి వాటిని చేస్తున్నప్పుడు మీ ఉద్దేశం స్వచ్ఛంగా ఉండాలి. ఈ చర్యల వలన గత జన్మల పనులను మెరుగుపరుస్తాయి. గీత, రామాయణం, సుందరకాండనే మొదలైన ఏదైనా పారాయణాన్ని కొంతకాలం క్రమం తప్పకుండా చేయండి. దీనితో మీ మనసు శుద్ధి అవుతుంది మరియు మీ పూర్వజన్మ పాపాలు నశిస్తాయి. అలాగే మీ ప్రస్తుత జీవితం సంతోషంగా ఉంటుంది. తెలిసి చేసినా తెలియక చేసిన పాపాల నుండి విముక్తి కావాలంటే స్వరం లేని వారికి సేవ చేయండి. ఆవు, కుక్క, పక్షి, చీమ, చేప మొదలైన వాటికి క్రమం తప్పకుండా ఆహారం ఇవ్వండి. నోరు లేని జీవాలకి ప్రతి అమావాస్య రోజున ఏదైనా దానం చేయాలని నియమం పెట్టుకోండి. అమావాస్య అనేది పూర్వీకులకు అంకితం చేయబడిన తేదీ. ఈ రోజున చేసే దానం పూర్వీకుల కోసం. దీంతో సకల పాపాలు నశించి పూర్వీకుల ఆశీస్సులు పొంది అప్పుల బాధలు తీరుతాయి. పితృదోషం యొక్క ప్రభావం తొలగించబడుతుంది. పీపుల్ మరియు మర్రి చెట్ల
దైవంగా పరిగణించబడతాయి. వాటిని క్రమం తప్పకుండా పూజించాలి. వాటికి నీరు ఇవ్వాలి. వీలైతే మీ జీవితంలో పీపల్ లేదా మర్రి మొక్కను నాటండి. ఈ చెట్లకు సేవ చేయడం ద్వారా మీ తరాలు రక్షింపబడతాయి. 7 వరుస అమావాస్య తిథిలో శివుడికి అభిషేకం చేయండి. అలాగే 9 రావి చెట్లను నాటి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. దీని ద్వారా మీరు తరగని పుణ్యాన్ని పొందుతారు మరియు మీ అదృష్టం ప్రకాశిస్తుంది. వీలైతే ఈ రోజున రహస్య దానాలు చేయండి. గరుడ పురాణంలో ఆత్మ మానవునిగా జన్మించిన తర్వాత గర్భంలో ఉన్న 9 నెలల కాలంలో ఈ దీవెనను స్మరించుకొని భగవంతుని సేవను కొనసాగిస్తానని వాగ్దానం చేస్తుందని వ్యాసుడు పేర్కొన్నాడు. కానీ మానవుడు పుట్టిన తర్వాత పాపాలను మర్చిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.